రివ్యూస్ ఎలా ఉన్నప్పటికి కూడా 250 రోజులు ఒక నారాయణగూడలో ఆ థియేటర్లో ఆడింది. అట్లానే 100 రోజులు ఎన్నో సెంటర్లో ఉన్నాయి. ఎలక్షన్స్ వైజ్ అంటే 252 రోజులు ఏకబిగిని ఆడగలిగింది అని అంటేనండి నారాయణగూడ సెంటర్ లో శ్రీనివాస థియేటర్ లో ఆడింది అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. 270 సార్ 252 రోజులు 52 రోజులు ఆడింది అని అంటే దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని అంటే ముఖ్యంగానండి సెకండ్ షోలు ఎక్కువ ఫిలప్ అయిపోయేవి. అంటే ఫస్ట్ షో వరకునేమో మాకు ఓన్లీ 60% అలా ఉండేదండి, 65% అట్లాగే ఉండేది. బట్ ఆల్ సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అండి. ఎందుకు అయ్యా అని చెప్పేసి ఒకసారి అచ్చిరెడ్డి గారు స్వయంగా అక్కడికి టికెట్ కౌంటర్కి వెళ్ళి అడిగారండి, ఏంటిది 150 రోజులు అయిపోయింది అప్పటికి, అయినప్పటికి కూడా ఇప్పుడు సెకండ్ షోలో హౌస్ఫుల్ అవుతున్నాయి, ఎట్లా సాధ్యం అని అడిగితే, లేదండి పక్కనే యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఉంటారు, వాళ్ళకి బాబుమోహన్ సాంగ్ బాగా నచ్చింది, అందుకని వాళ్ళందరూ కూడా వచ్చి సెకండ్ షోలో కూడా ఇంటర్వెల్ తర్వాత వస్తారండి వాళ్ళు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత బాబుమోహన్ సాంగ్ అవ్వగానే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది వాళ్ళు చేసేటటువంటి పని. అందుకని వాళ్ళు ఏం టికెట్లు కొనుక్కుంటారు, అందుకని మీకు కలెక్షన్స్ ఎక్కువ కనపడడానికి రీజన్ అది అని చెప్పారు ఆయన. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగే కెపాసిటీ డైరెక్టర్కి ఉంటుంది అనేది మీరు నిరూపించారు. అయ్యో అది ఎంత ఛాలెంజింగ్ సార్. ఇప్పుడు అచ్చిరెడ్డి గారు అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీ డెసిషన్ ని బయట వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు. అదే కదండి ఆ రోజు. అసలు అంత తీవ్రంగా ఇద్దరి మధ్య ఏం జరిగింది సార్, రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు మధ్య? అసలు ఆ రోజుకి ఈ రోజుకి ఫోన్ చేయలేదు ఆయన. ఫోన్ చేసి ఏంటి నువ్వు ఇలా చెప్పావు అలా చెప్పావు అని అడగలేదు. ఓకే ఓకే, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అండి. ఓకే ఓకే, అందుకే ఆయనతోటి నేను తర్వాత కూడా సినిమాలు చేశానండి. ఓకే ఓకే, అంటే ఆయన ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా, రాజేంద్ర ప్రసాద్ గారు ఉధృతంగా ఒకవేళ ఎమోషనల్ గా ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఒక సాఫ్ట్ కార్నర్ ఒకటి ఉంది, ఉండటం మూలంగానే నేను మళ్ళీ సినిమాలు చేయగలిగానండి. ఓకే ఓకే, ఈ మధ్య కూడా ఒక సినిమా చేశాను ఆయనతోటి. బాబుమోహన్ గారిని ఫిక్స్ చేద్దాం అనే డెసిషన్ తీసుకోవడం ఎంత టైం పట్టింది మీకు? ఫిక్స్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకోవడానికి నాకు టైం ఎక్కువ పట్టదండి. అంటే నాకు దేనికైనా సరే ముందు ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయండి. నేను అంటే ఒక పని చేయదలుచుకున్నప్పుడు అండి, దీనికి మనం ఇటు వెళ్తాము, ఓకే అది కాకపోతే అనే ప్రశ్న ముందే వస్తుంది నాకు. అంచేత ఏంటంటే దానికి కాకపోతే ఆల్టర్నేటివ్ ఇది, మరి అది కాకపోతే మళ్ళీ ఇలా ఉంటుందండి. అంచేత ఐ కెన్ గో ఫర్ ఏ డిఫరెంట్ థింగ్స్ అండి. వెళ్ళిపోతాను నేను, ఆల్టర్నేటివ్స్కి వెళ్ళిపోతానండి. అలాగే వెళ్ళినటువంటి ఆల్టర్నేటివ్ ఏది. కానీ స్పెసిఫిక్గా బాబుమోహన్ గారికి మీరు ప్రయారిటీ ఎక్కువ ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా బాబుమోహన్ గారి విషయంలో? ఎందుకంటే ఫస్ట్ సినిమా కూడా అంతే ఇచ్చారు, ఈ సినిమాలో కూడా సేమ్. అంటే రీజన్స్ ఉంటాయండి, లేకుండా ఉండవు. ఓకే, అంటే బాబుమోహన్ పట్ల నాకు ఒక కృతజ్ఞతాభావం ఉందండి. అలాంటి ఒక కృతజ్ఞతాభావంతో నేను చేశాను అది. అవునా? ఎందుకంటే చాలా క్లోజ్గా ఉండి ఏమైనా సరే మనీషా ఫిల్మ్స్ అనేటటువంటిది డిస్టర్బ్ అవ్వకూడదు అన్నటువంటి ఒక ఫీల్ ఉన్నవాడు అండి. రూపాయి యొక్క వాల్యూ తెలిసినవాడు బాబుమోహన్. కష్టం విలువ తెలిసినవాడు కాబట్టి, మేము పడే శ్రమ, మేము పడేది బాధ ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఏదో ఒక సిచ్యువేషన్లో, ఒక చిన్న డేంజర్ సిచ్యువేషన్లో వచ్చి అడ్డం పడ్డాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఓకే, అడ్డం పడ్డాడు. అలా అడ్డం పడేసరికి సరే ఏమో బాబుమోహన్, నేను ఎలాగ తీర్చుకోగలుగుతానో నీ రుణం నాకు తెలియదు, బట్ ఏదో ఒక రోజు తీర్చుకుంటానేమో, ఒకవేళ తీర్చుకోలేకపోయినా నువ్వు ఇంకొకలాగా అనుకోవద్దు అని చెప్పాను. నాకు అప్పుడు ఏ ఆలోచన లేదు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నేను ఈ బాబుమోహన్ తోటి ఈ సాంగ్ చేయడం జరిగిందండి. ఓకే, అందుకని చేయవలసి వచ్చిందండి. ఆ మాట అప్పుడు ఇచ్చిన మాట ఒకటి అండి. రెండవది ఏంటంటే నా పరిస్థితులు అలాగే ఎదురైనాయి అండి. ఓకే, సో ఆ పరిస్థితులు నేను ఉపయోగించుకుంటాను కదా. మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి డేంజర్ వచ్చినప్పుడు అండి, వచ్చినంత మాత్రం చేత ఇప్పుడు మనకి తెలియకుండానే మన కాలు అక్కడి నుంచి తప్పుకుంటుందండి, మన చెయ్యి తప్పుకుంటుందండి, మనం తప్పుకుంటాం, ఉండవు. ఇది తెలియకుండా జరిగేటటువంటి పని. ప్రతి మనిషికి ఒక ప్రమాదం ఎదురైనప్పుడు అండి, అలాంటి ప్రమాదమే నాకు ఆ సినిమాలో ఎదురైనప్పుడు నేను హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సేమ్ సిచ్యువేషన్ అలాగని చెప్పేసి నేను ఆలోచించుకుని
నేను ఎస్కేప్ అవ్వడం కోసం నేను బాబుమోహన్ ఉపయోగించుకున్నానండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఉపయోగించుకోవడమే అది. ఓకే ఓకే నిజం చెప్పాలంటే ఉపయోగించుకోవటమే. ఓకే ఓకే ఉపయోగించుకుంటే, కానీ ఆ. అతనేమి తక్కువ ఆర్టిస్ట్ కాదు కదా, మరి సహజంగానే మంచి ఆర్టిస్టు. అంటే సహజంగానే ఒక మంచి ఆర్టిస్ట్ని గుర్తించడం అనేటటువంటిది నేను చేయగలిగినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అది. అలాగే నేను ఈ వ్యక్తి మనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు, ఈ సాంగ్ తోటి మన సౌందర్యతో చేంజ్ చేయొచ్చు అని అడిగితే అందులో సౌందర్య గొప్పతనం కూడా ఉందండి. సౌందర్యకి ఫోన్ చేసి నేను ఇలా నువ్వు బాబుమోహన్ తోటి సాంగ్ చేయాలి అని అంటే దానికి ఏముందండి, నేను డెఫినెట్గా మీరు ఏది చెప్తే చేసేస్తాను నేను. అదేలేండి ఫస్ట్ వన్ సైడ్ నో చెప్తే మీకు ఆల్టర్నేట్ ఇంకా అందుకని ఇంక వాళ్ళు నో చెప్పే ఆప్షన్ కూడా లేదు ఇంకా మీ దగ్గర. అందుకని షూట్ చేయడం జరిగిందండి అది. ఓకే ఓకే బట్ అందుకనే ఇప్పుడు అక్కడికి ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ వాళ్ళే పదే పదే సెకండ్ షోలు షూట్ చేసి ఈయన బాబుమోహన్ సాంగ్ చూస్తున్నారు అని అంటే యూ థింక్ ఆన్ దట్ వన్ హౌ మచ్ దే క్లాప్డ్ ఫర్ బాబుమోహన్ మూమెంట్స్ అండి. దట్స్ ద వండర్ఫుల్ థింగ్. అవును, ఆ సాంగ్ చూసి వెళ్ళిపోవడం అనేది ఇంకా గ్రేట్. ఆ సాంగ్ వరకు ఉండి అంతే, ఇంటర్వెల్కి వచ్చేవారు, ఆ సాంగ్ చూసేసేవారు, వెళ్ళిపోయేవారు అని అంటే ఓకే ఓకే ఎంత దూరం వెళ్ళింది ఆ సాంగ్. చూడండి, పైగా అప్పటి వరకు ఉన్నటువంటి 60% మాకు సేల్ రేట్ ఉన్నప్పుడు అండి, అది మాత్రం 100%కి వెళ్ళిపోయేదండి. ఓకే అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఎంతమందికి టికెట్లు దొరకలేదు. ఓకే యాక్చువల్గా 252 days ఆడినప్పుడు కూడానండి ఇంకా ఫుల్ కలెక్షన్స్ మీద ఉందండి అది. జనం విపరీతంగా చూస్తున్నారు. కాకపోతే మాకు ఏంటంటే ఎమ్మెల్యేల సినిమా రిలీజ్కి వచ్చిందండి, రిలీజ్ చేయాలి. సో డేట్ అనుకుంటున్న తర్వాత డేట్కి చేసేయడం అనేటువంటిది మేము మొదటి నుంచి చేస్తున్నటువంటి ఒక సిస్టమ్ అండి. ఓకే అందుకని సేమ్ ఆ థియేటర్ తప్ప మళ్ళీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ థియేటర్స్ ఏమి లేవు. పైగా వాళ్ళతోటి మనకి మంచి ర్యాప్ ఉందండి. ఓకే. సో చేత శ్రీనివాస థియేటర్లో వేయడం కోసం నారాయణగూడలో మేము ప్లాన్ చేసుకురండి. ఎమ్మెల్యేలో రిలీజ్ చేయడం మూలంగా దీని కలెక్షన్స్ తీసేసి పక్కకి పెట్టాల్సి వచ్చిందండి ఈ సినిమాని. లేదా అదర్వైజ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. ఓకే ఓకే అదేమో 1 year ఆడింది అనుకోండి, అది వేరే విషయం.